ని తను విమర్శిస్తున్న మాట వీళ్ళిద్దరూ చేస్తున్న మాట వాస్తవం. రెండోది నాగేంద్ర గారు అంటూ బాలకృష్ణ గారు అదే ఎవరు అంటున్నదని రిఫర్ చేశారు. నాగేంద్ర గారు అన్నది కాదు. బాలకృష్ణ గారు చిన్న కుర్రోళ్ళు పాపం చాలా అర్థం చేసుకోవాలి మంచోడు అంటారు. చిన్న కుర్రోడు అయితే చాక్లెట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టాను కానీ దేవాలయంలో అసెంబ్లీలో ఇది అసభ్య పదజాలం కానీ లేదా ఒక జేబుల్లో చేయి పెట్టి ఏలు చూపిస్తూ మాట్లాడడం అనేది ముమ్మాటికి తప్పు. అటువంటి వ్యక్తిని అసెంబ్లీలోకి పంపించడం వల్ల కూటమి లక్ష్యానికి ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసినట్టు అవుతుంది. ఇటువంటి వ్యక్తులను అదుపులో పెట్టాల్సిన బాధ్యత పవన్ ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఉంది సార్. అయితే మీరు చిరంజీవి గారి మీద బాలకృష్ణ వ్యక్తిగతమైన ఏది దోషంగా మాట్లాడారంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారి నిన్నటిది తప్పు. ఆయనకి సంబంధం లేని డిస్కషన్ అది. ఇప్పుడు ఇది కామినేని శ్రీనివాస్ గారు చిరంజీవి గారిని పొగిడేరా తిట్టేరా అయితే ఎగ్జాగరేట్ చెప్పారా అన్నది పక్కన పెడదాం. మీకు చిరంజీవి గారు అంటే పడకపోతే సినిమాల్లో కక్షలు ఉంటే సినిమా రంగంలో తీసుకోండి. మీ ఇద్దరు కానీ మెగా ఫ్యామిలీ కానీ లేదా కమ్మ కాపు కానీ కాపు కమ్మ కానీ లేదా మీరు అన్నదమ్ములో ఏదో అంటారు ఏదంటావనే మీరు బుద్ధులు ఎత్తుకుంటారు ఇంట్లో గుద్దుకుంటారు అనవసరం కానీ ప్రజలు బయట ఏం చేస్తున్నారో చూస్తారు. మీరు ఒక ప్రజాప్రతినిధి తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ఒక ముఖ్యమంత్రికి కొడుకు ఒక ముఖ్యమంత్రికి బామ్మర్ది రేపు పొద్దున్న లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అయితే కాబోయే ముఖ్యమంత్రికి ఒక మాంగారు. మీరు ఎంత ఉందాగా మాట్లాడారు. జేబులో చెయ్యట్టి ఇలా చేతులు చూపిస్తూ వాడెవడో ఇది అన్నట్టుగా మాట్లాడు ఏంటది అసలు ఏమనుకుంటున్నారు? వాళ్ళు బాలకృష్ణ గారు లాంటి వ్యక్తి ఇటువంటి విషయాలు మాట్లాడడం ముమ్మాటికి తప్పు. నేను మీ గతంలో కూడా చెప్పా. చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన మొదటిసారి రెండోసారి కలిసిన మధ్యలో నేను చిరంజీవి గారితో కలిసి మాట్లాడాను. నేను ఇదే వచ్చిన సార్ మీ ఇంట్లో ఒక పార్టీ ఉందా మీరు పెంచి పెద్ద చేసిన తమ్ముడు పార్టీ పెట్టిన మీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం తప్పు అని నేను ప్రశ్నించినప్పుడు ఆయన ఈ రోజు ఏం చెప్పారు ఆ మాటలు ఆ రోజు చెప్పాడు ఆయన. నా తమ్ముడికి నా మద్దతు ఉన్నా లేకపోయినా పెట్టుకుని రాగలడు సమర్థుడు కానీ సినిమా రంగం నేను ఈ రోజున ఆదుకోకపోతే సినిమా రంగం నడి రోడ్డు మీద ఓడిపోతే ఎవరు ముందుకు రావట్లేదు పెద్దోళ్ళు ఎవరు కూడా అని అన్నారు. ఈ రోజు బాలకృష్ణ గారు ఆ రోజు ఏం చేశారు? మీరు తండ్రి వెనకాల నిలబడ్డారు. తండ్రి కష్టకాలం ఉన్నప్పుడు సినిమా రంగం కష్టకాలంలో ఉన్నప్పుడు సినిమా రంగం వెనకాల ఉన్నారు. మీరు మీ అన్నయ్య హరికృష్ణ గారు కష్టకాలం ఉన్నప్పుడు మీ అన్నయ్య వెనకాల ఉన్నారా? కానీ చిరంజీవి గారు తన తండ్రి వెనకాల ఉన్నారు, తన కుటుంబం వెనకాల ఉన్నాడు, తనకి అన్నం పెట్టి పోషించిన సినిమా రంగం వెనకాల అది పెద్ద రకం. మీకు తొమ్మిదో పేరు ఏడితే తప్పు వచ్చిందా? మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు వెనకాల నిలబడ్డారా? మీరు రెండో వ్యక్తే కదా. మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ రోజు చెంత చేయలేరా? రెండో వ్యక్తి లోకేష్ బాబు, మూడో వ్యక్తి బాలయ్య. అంటే పవన్ కళ్యాణ్ వెనకాల ఉండడానికి నష్టం లేదు కానీ చిరంజీవి వెనకాల ఉండే నష్టం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన భావకు అధికారం వస్తుంది కాబట్టి నష్టం లే. రైట్, కంక్లూడ్ చేయండి. సత్యం గారు ఫైనల్ గా ఏం చెప్తారు? సార్ ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సర్దుకుపోతున్న మాట వాస్తవం. ఇందాక తాతంశేరి నాగేంద్ర గారు తన లిమిట్ దాటి మాట్లాడితే చాలా అద్భుతంగా మాట్లాడారు అని అనుకుంటున్నారు. ఇదే బాలయ్య టైప్ లో అసెంబ్లీలో ఒక్కడ మాట్లాడితే పవన్ కళ్యాణ్ వెంటనే సస్పెండ్ చేసి ఉండేవాడు, అక్కడి నుంచి అక్కడికి ఇంటికి పొమ్మనేవాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మన బొండా ఉమ్మగారు లాంటి వాళ్ళని కానీ లేదా బుచ్చే చౌదరి గారు లాంటి వాళ్ళు కానీ నేను బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు కానీ లేదా అక్కడ పిఠాపురంలో ఇష్యూలు క్రియేట్ చేస్తున్న వర్మ గారిని లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? 10 కాలాల పాటు కూటమి ఉండాలని పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు. అలాగే టీడీపీ కూడా పొత్తు పెట్టుకుందని ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. కానీ టీడీపీ వాడుకుని వదిలేద్దాం ట్రై చేస్తుందా లేదా 10 కాలాల పాటు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని కలిసి వెళ్దారు అనుకుంటున్నారా అనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాడుకుని వదిలేద్దాం. సత్యం గారు సమయం లేదు. ఓన్లీ 1 మినిట్ సార్, హాఫ్ మినిట్. చంద్రబాబు నాయుడు గారి కానీ తెలుగుదేశం కానీ అదుపులో పెట్టుకుని బాలకృష్ణ గారిని కానీ తప్పు అయితే తప్పు అని చెప్పాల్సిన అవసరం లేదు. కంట్రోల్ చెయ్యండి. రేపు పొద్దున రిపీట్ కాకుండా చూడండి. మీరు తప్పు చేయలేదంటారేంటంటే బాలకృష్ణ గారు మంచోడైతే ఎవరికి కావాలి, చెడ్డోడైతే ఎవరికి కావాలి? మీరు అసెంబ్లీలో ప్రజాప్రతినిధి సభలో చిరంజీవి గారిని అనాల్సిన పని ఏంటండి? ఆయన రాజకీయాల్లో లేడైనా దీన్ని అదుపు పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చే చూస్తున్న దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, బొండ ఉమ్మ గారు, ఉచ్చేశ్వరి గారు లాంటి నాయకులు అవుతారని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను సార్. రైట్ ఒక్కొక్కరి దగ్గర ఉన్న కంక్లూడ్ తీసుకుందాం. తాతంశేరి గారు. సార్ నేను ఇందాక మాట్లాడేటప్పుడు మా సోదరుడు నరసింహప్రసాద్ ఏమన్నాడంటే అంటే ఎవరైనా కావచ్చు పార్టీ మా రాజశేఖర్ గారు వీళ్ళు మాట్లాడేటప్పుడు ఒక మాట నోరు జారితే మళ్ళీ రాదు అన్నాడు. 100% నేను స్వాగతిస్తాను. నేను ఇప్పుడు జారిన నోరు